మొదటి ప్రశ్న, భారత సైన్యాలు నిజాం రాజును గద్దె దించడానికే వస్తే నిజాం రాజును అరెస్టు చేసి జైల్లో పెట్టకుండా రాజ్ ప్రముఖగా ప్రకటించి ఆయన చేతుల మీదుగానే 1950 జనవరి 26 వరకు ఎందుకు పరిపాలనను కొనసాగించారు? నిజాం నవాబును గద్దె దించడానికి భారత సైన్యాలను పంపాము అని ఆనాటి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ నైజాం సంస్థానం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన తర్వాత కూడా నిజాం నవాబునే గద్దెపై కూర్చోపెట్టారు. అంటే కేంద్ర బలగాలు నిజాం నవాబును గద్దె దించడానికి రాలేదని స్పష్టమవుతున్నది. రెండో ప్రశ్న, భారత సైన్యాలు నిజాం నవాబు లొంగిపోయిన తర్వాత కూడా ఎందుకు గ్రామాల్లోకి వెళ్లాయి? గ్రామాలలో శత్రువులు ఎవరు ఉన్నారు? హైదరాబాద్ సంస్థానం భారత్ ఆధీనంలోకి వచ్చిన తర్వాత సంస్థానంలోని ప్రజలందరూ కూడా భారత పౌరులుగా మారిపోయారు. ఏ నాగరిక దేశం కూడా తన పౌరులపైకి సైన్యాలను పంపొద్దు. కానీ భారత ప్రభుత్వం తెలంగాణ సంస్థానంలోని జాగీర్దార్లు, జమీందార్లు, దొరలు, పటేల్, పట్వారీలు తదితర భూస్వాములకు అండగా నిలబడేందుకు సైన్యంను గ్రామాల్లోకి పంపించింది. అంటే భారత సైన్యాలు ఈ భూస్వాములను రక్షించడం కోసమే హైదరాబాద్ సంస్థానంలోకి వచ్చాయి అని స్పష్టమవుతున్నది. అప్పటి వరకు రూమీ టోపీ, షేర్వాణీలతో పట్టణంలో ఉన్న దొరలు, భూస్వాములు, పటేల్, పట్వారీలు తెల్ల బట్టలు ధరించి నెత్తిపై ఖద్దరు టోపీ పెట్టి మిలిటరీ సహకారంతో తిరిగి గ్రామాలలో చొరబడి గ్రామాల్లో ఏం చేశారో చూద్దాం. భూస్వాములు పోలీసులను తీసుకొచ్చి గ్రామాలపై బీభత్సకాండ ప్రారంభించారు. అయ్యవారిగూడెం సమీపంలో చింతపల్లి భూస్వామి రామచంద్రారెడ్డి పోలీసులు ఒక కుమ్మరిని కాల్చి చంపారు. చింతపల్లికి చెందిన హరిజన ఎల్లయ్యను, చెల్లాపురానికి చెందిన హరిజన లాలయ్యను, ఎల్లూరి తండాలో 2 రైతులను, తాటిపర్తిలో పశువుల కాపరిని, వికారాబాద్లో 2 యువకులను పోలీసులు కాల్చి చంపారు. వికారాబాద్ ప్రాంతంలోని తిరుమలపేట, మల్లాపురం, తుమాపర్తిపల్లె గ్రామాలపై పోలీసులు పెద్ద ఎత్తున దాడి చేశారు. 200 మందికి పైగా ప్రజలను కొట్టారు. 20 మందికి పైగా స్త్రీలను చెరిచారు. క్రూరంగా రేప్ చేయబడినందుకు 6 స్త్రీలు మృతి చెందారు. నిజాం నవాబు పాలన పోయి భారత యూనియన్లో కలిస్తే పీడ విరగడవుతుంది అనుకున్న ప్రజలకు నిరాశే మిగిలింది. భూస్వాములు, మిలిటరీ, పోలీసుల సహకారంతో అత్యంత పాశవికమైన పద్ధతుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలపై దాడులు పెరిగాయి. దీనిని మనం ఏ రకమైన విమోచన అనుకోవాలి? బీజేపీ చెప్తున్న విమోచన ఇదేనా? మూడో ప్రశ్న, ప్రజలు దున్నుకుంటున్న భూముల నుండి ప్రజలను దౌర్జన్యపూరితంగా వెళ్లగొట్టి భూస్వాములకు భూములు అప్పగించమని సైన్యానికి ఎవరు చెప్పారు? శత్రువు రజాకార్ కాలంలో సైతం కనీ విని ఎరుగని అత్యాచారాలకు పూనుకున్నాడు. ప్రజలను ముళ్ల పొదల్లో, నాగజముడు పొదల్లో పడవేసి బరువైన మిలిటరీ బూట్లతో వాళ్లపై ఎక్కి తొక్కడం, మండుటెండలో ప్రజలను ఫర్లాంగుల దూరం పాకునట్లు నిర్బంధించటం, చెట్టు కొమ్మల నుండి తలకిందులుగా వేలాడగట్టి బూటుకాళ్లతో బంతిని తన్నినట్లు తన్నడం, చెట్టు కొమ్మలపై నుండి తాళ్లు వదిలి తలకిందులుగా రాళ్లు రప్పలున్న నేల మీద పడవేయడం, స్త్రీల తలలు కొరిగించడం, స్త్రీలపై అత్యాచారాలు చేయడం, పంపిణీ చేయబడిన భూస్వాముల, దేశ్ముఖుల భూములను, పశువులను తిరిగి ఇచ్చివేయవలసిందిగా ప్రజలపై ఒత్తిడి చేయడం, వడ్డీ వ్యాపారస్తులకు, భూస్వాములకు పాత బాకీలనన్నింటినీ తిరిగి తీర్చవలసిందిగా బెదిరించడం, వినని వారిని దారుణంగా హింసించడం, చంపడం కొనసాగింది. ఈ నిరంకుశ దాడుల ఫలితంగా భూస్వాములు, వాళ్ల ఏజెంట్లు తిరిగి తలెత్తుకున్నారు. ప్రజలు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి సాధించుకున్నారు. కానీ సైనిక చర్య తరువాత జరిగిందేమిటి? ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి సాధించుకున్న అనేక ఫలితాలను సైన్యం సహకారంతో భూస్వాములు కాలరాశారు. ప్రజలను దారుణంగా అణచివేశారు. మరాఠా ప్రాంతంలో మత మౌఢ్యంతో సైన్యం జరిపిన దారుణాలు తెలియాలంటే పండిత్ సుందర్లాల్ కమిటీ నివేదిక అధ్యయనం చేయాలి. సైన్యం సహకారంతో మత ఉన్మాదం ఎలా వెర్రి తలలు వేసింది కళ్లకు కట్టినట్లు చెప్తుంది. మత మారణ హోమానికి అద్దం పడుతుంది. ఇది మన విలీన చరిత్ర. ఈ చరిత్రంతా పాలకులకు తెలియంది కాదు, తెలియకుండా జరిగింది కాదు. ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా జరిగిందో విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి. విలీనానికి ముందు, విలీనం తర్వాత మతోన్మాదం, భూస్వాములు సాగించిన ఆగడాల నుండి సరి అయిన గుణపాఠాలు నేర్చుకోకుంటే పాతకాలం పాలక వర్గాల దుర్మార్గాలను సాకుగా చూపించి ప్రస్తుత పాలక వర్గం తన దుర్మార్గాలను సమర్థించుకొని దోపిడీని దాని మాటన దాచిపెడుతుంది.